ప్రతిరోజు అక్కడ ఉలి బాడిసే శబ్దాలు వస్తుంటే వడ్రంగి పని చేస్తున్నారేమో అనుకున్నారు గ్రామస్తులు. ఇనుప గొట్టాలు ఫౌండరీ నుంచి సామాన్లు తెస్తూ ఉంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తున్నారేమోనని భ్రమపడ్డారు. తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఏదైనా కుటీర పరిశ్రమ స్థాపించారేమోనని అనుకున్నారు. సొంతంగా పనిముట్లు తయారు చేసి విక్రయిస్తున్నారేమోనని భావించారు. నిజమే, వారు అనుకున్నట్లు అక్కడ కుటీర పరిశ్రమే నడుస్తోంది. సొంతంగా పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. మరి ఇంతకీ వారు తయారు చేస్తున్న పనిముట్లు ఏమిటి? సొంతంగా ఉపాధి పొందుతున్న వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? తీగ లాగితే డొంక కదులుతుందంటారు. కానీ పోలీసులు లాగిన ఓ తీగ చివర ఏకంగా ఓ చిన్నపాటి అసాంఘిక పరిశ్రమే దాగుంది. దర్జాగా ఎలాంటి భయం లేకుండా ఊరి మధ్యలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టు బయటపడింది. ఓ హత్యాయత్నం కేసు వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకు అక్కడ జరుగుతున్న తంతు చూసి నిర్ఘాంతపోయారు. కుట్లు అల్లికలతో బొమ్మలు తయారు చేస్తున్నంత సులువుగా నాటు తుపాకీల తయారీ కార్ఖానా బయటపడింది. కుటీర పరిశ్రమ మాదిరిగా ఏకంగా నాటు తుపాకీలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సుబ్బరాయుడు గ్రామానికి చెందిన సాయిబాబు వాళ్ల వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహేష్ అనే వ్యక్తి అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. తన స్నేహితుడు తాళం వీరబాబు సాయం కోరాడు. వీరిద్దరూ కలిసి ఓ నాటు తుపాకీ కొనుగోలు చేసి బైక్పై తిరిగొస్తుండగా వాహనాలు తనిఖీ చేస్తున్న చింతలపూడి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద ఉన్న నాటు తుపాకీ బుల్లెట్లను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జిల్లాలో ఏకంగా నాటు తుపాకీల తయారీ కేంద్రం ఉందని తెలుసుకుని నోరు వెళ్లబెట్టారు. కుటీర పరిశ్రమ మాదిరిగా అడిగిన వెంటనే తుపాకీలు తయారు చేసి ఇవ్వడమేగాక అందుకు అవసరమైన మందుగుండు సైతం సరఫరా చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో ఉన్న నాటు తుపాకీల తయారీ కార్ఖానాపై పోలీసులు దాడి చేసి 6 తుపాకీలు, తయారీకి సిద్ధంగా ఉంచిన చెక్క, తూటాలు, బుల్లెట్లు, తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన యలగం నాగేశ్వరరావు ఈ నాటు తుపాకీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలం జీలుగుమిల్లి ప్రాంతంలో ఉండి వచ్చిన నాగేశ్వరరావు అక్కడే ఈ నాటు తుపాకీల తయారీ నేర్చుకున్నాడు. అవసరమైన వాళ్లకు నాటు తుపాకీలు తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఇతనికి రాఘవాపురానికి చెందిన తోటకూర రామరాజు సహకరిస్తూ ఉండగా ఏలూరులో ఫౌండరీ నిర్వహిస్తున్న మంతెన వీరభద్రాచారి అవసరమైన సామగ్రి తయారు చేసి ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. దాంట్లో భాగంగా వీరబాబు ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఇతని దగ్గర గన్ను కొన్నాడు. గన్ను కొని ఆ గన్ను ద్వారా ఇతన్ని అంతమొందించాలని చాలాసార్లు రెక్కీ చేశారు. ఆ రెక్కీ ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. ఇంతలోగా మనకి ఈ గ్యాంగ్ దొరికింది. వీళ్ళకి గన్ను ఎలా వచ్చింది అని విచారణ చేసుకుంటూ ఈ యలగం నాగేశ్వరరావు, సన్ ఆఫ్ రామయ్య, నాయకపోడు, వెంకటాద్రిగూడెం గ్రామం, చింతలపూడి ఈ మాస్టర్ మైండ్ పట్టుకున్నారు. ఈ వ్యక్తి దగ్గర చాలా గన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా తెలుసో తెలియకో వీళ్ళ దగ్గర ఏమైనా కొని ఉంటే పోలీసుల దగ్గర నుంచి వార్నింగ్ ఇస్తున్నాము. పోలీసులు పట్టుకోకముందే మీరు తీసుకొచ్చి వెపన్ సరెండర్ చేయండి. లేని పక్షంలో మీ మీద ఇంకా కఠిన శిక్షలు విధించడం జరుగుతుంది. ఈ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెల్డర్స్ కానీ లేకపోతే ఫౌండరీస్ కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మొత్తం క్రైమ్లో మీరు పాలు పంచుకున్న వాళ్ళే అవుతారు. దయచేసి ఇట్లాంటి ఇల్లీగల్ గన్ మ్యానుఫ్యాక్చరింగ్కి పాల్పడద్దు. నాటు తుపాకీలు కలుగుండటమే నేరమైతే వీరు ఏకంగా తయారీ కార్ఖానా ఏర్పాటు చేయడం పోలీసులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీరు ఎవరెవరికి తుపాకులు విక్రయించారు, వీటితో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారా అన్న విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.